అదిరిపోయింది నిజంగా. నాకైతే చాలా కిరాక్ అనిపించింది. అయితే నాకు ఎట్లా అనిపించింది అంటే విడుముడి రవితేజ అన్న నిజంగా ఈ థియేటర్ లో చూస్తుంటే ఒక గుడిలో కూర్చొని సినిమా చూసినట్టుంది బ్రో. నిజంగా ప్రతి థియేటర్ లో గుడిలు అయిపోయినాయి బ్రో. ఆ రేంజ్ లో ఉన్నాయి. రవితేజ అన్న మాస్ పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ విక్రమార్కుడు తర్వాత బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఈ సినిమాలో కనిపించింది. ఇక శ్రీలీల తోటి ఆ తర్వాత ఇంకో భాగ్యశ్రీ భోస్లే తోటి ఇక చాలా మంది హీరోయిన్ తో రొమాన్స్ చేసింది. కానీ రవితేజకు బాగా నెగిటివిటీ వచ్చింది. కానీ ఇదో మంచి సినిమా పడ్డది. రవితేజ కమ్బ్యాక్ సినిమా. సో రవితేజ రేంజ్ అంటే రవితేజ ఒకప్పుడు చూస్తుంటే ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన రవితేజ ఈ రోజు మాస్ మహారాజా ఇండస్ట్రీలో ఎదిగినంటే నిజంగా పెద్ద పెద్ద హీరోల కొడుకులు హీరోలు కాలేకపోతున్నారు. కానీ ఒక సింగిల్ గా ఎవ్వరు సపోర్ట్ లేకుండా వచ్చి ఈ రోజు ఇండస్ట్రీని ఏలుతున్న ఒక ఏకైక వ్యక్తి మన మాస్ మహారాజా. తిరిగి ఆ ప్లేస్ ని మళ్ళీ తిరిగి సంపాదించుకున్నాడు. మంచి సినిమా. ఇంకోటి నేషనల్ అవార్డు అయితే రవితేజ అన్నకి ఇంటి గమ్మం తప్పి తీసి మరి ఇవ్వచ్చు అనేసి నాకు మంచి అనిపించింది బ్రో సినిమా. సో సినిమా అయితే హైలైట్. అంటే ట్రైలర్ లో చూసుకుంటే వీళ్ళ అర్థం కాలే బ్రో. నిజంగా ఆ టీచర్ ని చూస్తుంటే నిజంగా ఆ టీచర్ లేపేయాలనిపిస్తుంది బ్రో. అంతే ఇక.